హలో! ఈరోజు మీ గోదారమ్మాయి ఉప్మా, ఎర్రనూక ఉప్మా చేస్తున్నానమాట. పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్‌లో కూడా పెడితే హెల్త్‌కి మంచిది. ఈ ఎర్రనూక అన్నది కూడాని. అందుకనే ఈరోజు నేను ఉప్మా చేయబోతున్నాను. దానికి కావాల్సింది 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి. ముందు నూకని ఎర్రగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్లాస్ నూక తీసుకోండి. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, మూకిట్లో అంటారో, కళాయి అంటారో వేసి పెట్టుకొని, మీ భాష మీది, నాది నాది కదా! ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్రేసుకోండి. కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించండి. అది వేగాలనమాట. కొంచెం ఉప్పేసారనుకో త్వరగా వేగిపోద్దనమాట. అలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇది చూసుకోండోయ్! లేదంటే మాడిపోద్ది. హైలో పెట్టినప్పుడు దగ్గరుండి చూసుకోండి. నేను ఫస్ట్ మాడగొట్టేసాను. అది పడేసి మళ్ళీ కొత్తగా వేసాననమాట. వేసి వేయించి ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలి. ఉప్పు ఇప్పుడే చూసుకోండి సరిపడగా. వేసుకొని నాకు సరిపోలేదు కొంచెం వేసాననమాట. వేసుకొని మరిగిన తర్వాత దీంట్లో నూక వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని సిమ్‌లో పెట్టాలి. సిమ్‌లో ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత ఇగో ఇట్లా అవుద్దనమాట. మూత తీసి చూస్తే. దీని మీద పైన కొంచెం ఆయిలేసుకొని పైకి కిందకి తిప్పండి. గిర్ర 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 మొత్తం కలపండనమాట. కలిపి వేడి వేడిగా ప్లేట్‌లో పెట్టుకొని తింటే ఉంటది సామిరంగా అద్దిరిపోద్ది. టీవీ పెట్టుకొని, సాంగ్స్ పెట్టుకొని, ఉప్మా తింటూ, టీ తాగుతూ అబ్బా! ఆ సుఖమే వేరండి. ఏదైనా అంతేనండి. మనం చేసుకున్న దాన్ని బట్టే ఉంటది. ఇదిగోండి నా ఉప్మా రెడీ. ప్లేట్‌లో పెట్టుకున్నాను. వేడి వేడిగా లాగించేసాను. ఎలా ఉంది? థాంక్స్ ఫర్ వాచింగ్.